सुंदर वर्णो अमर श्याम श्याम सदा सा श्याम सुंदर वर्णो अमर श्याम श्याम सदा सा श्याम से जीवन श्याम प्राणदन श्याम से जीवन श्याम प्राणदन श्याम से गलार हार श्याम से गलार हार श्याम सुंदर शरण श्याम श्याम सदा सा श्याम से भेसरा श्याम वेशा मोरा श्याम से बेसरा श्याम वेशा मोरा श्याम साड़ी परी सदा श्याम साड़ी परी सदा श्याम तानो मानो भजना पूजन श्याम तानो माना भजना पूजना श्याम दासी हुलो राधा श्याम दासी हुलो राधा श्याम सुंदरा शरणमा श्याम श्याम सदा सार समाधान बल श्याम जाति कुलो समाधान बल श्याम जाति कुलो श्याम से सुकेर निधि श्याम से सुकेर निधि श्याम जानो धानो अमूल्य रतन श्याम जानो धानो अमूल्य रतन भाग्य मिलाइलो विधि भाग्य मिलाइलो विधि श्याम सुंदरा वर्णमा श्याम श्याम सदा सा कोकिला भ्रमण करे पंचस्वर बंधुया पेची कोले कोकिला भ्रमर करे पंचस्वर बंधुया पेची खोले यारो माझारे रखिया श्यामेरे यारो माझारे रखिया श्यामेरे द्विज चंडी दास बोले द्विज चंडी दास बोले श्याम सुंदरा वर्णमा श्याम श्याम सदा सा श्याम से जीवना श्याम प्राणदना श्याम से जीवना श्याम प्राणदना श्याम से गलार हार श्याम से गलार हार
श्याम सुंदर वर्णमा श्याम श्याम सदा सार। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। राधा दामोदर 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 राधा दामोदर। जय राधे जय राधे जय राधे जय राधे, प्रिय राधे जय राधे, प्रिय राधे जय राधे, राधे जय राधे, प्रिय राधे। हरि बोल 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 हरि बोल। श्री భగవద్భక్త బంధువులందరికీ కూడా ప్రభాత వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం షష్ఠ తరంగం. ఈ అధ్యాయంలో శ్యామానంద ప్రభు ఇంటి నుండి గురువుని కృష్ణ చైతన్య హృదయ చైతన్య ప్రభుని ఆశ్రయించడం, అంబికా కన్నాలో అక్కడి నుంచి వారి ఆజ్ఞానుసారం బృందావనం వెళ్ళడం, అక్కడ జీవకృష్ణ పదుల వారి పాదముల్ని ఆశ్రయించడం, శ్రీనివాసాచార్యుల వారు నరోత్తమ ఠాకూర్ వారితో పరిచయం కలగడం, రాధాశ్యామసుందరుని యొక్క సేవని జీవకృష్ణ పదుల వారు ప్రసాదించడం, ఆయనకి జీవకృష్ణ పదుల వారు శ్యామానందుడు అని నామకరణం చేయడం, ఈ విషయాన్ని మనం ఆస్వాదం చేస్తూ ఉన్నాం. दिने दिने बढ़े श्यामानंदो भक्ति रीति, वृंदावन वासी सबे होइलो उल्लसितो, जीव गोस्वामी पदे निर्मल भक्ति, श्रीनिवास नरोत्तम संगे दया सदा स्थिति।
శ్రీల జీవగోస్వామిపాదుల వారి చెంత భక్తి శాస్త్రాలని ఆయన అధ్యయనం చేస్తూ దినదినము కూడాను ప్రవర్ధమానడుగుతూ ఆయన భక్తి కూడాను ఆ శాస్త్రములు వినడం, గురు సన్నిధిలో వైష్ణవుల సన్నిధిలో భక్తి కూడాను ఆయనకి దినదిన ప్రవర్ధమవుతోంది. బృందావన వాసులందరూ అంటే బృందావనంలో ఉన్న సాధు మహాత్ములందరూ కూడా ఆయన యొక్క అతన్ని చూచి చిన్న వయసులో ఉన్న శ్యామానందుని చూచి అందరూ కూడాను ఆనందపడుతూ ఉన్నారు. నరోత్తమ శ్రీనివాసాల వారితో నిరంతరం ఆయన కలిసి ఉంటూ ఉన్నారు. గణ సహ నితాయి చైతన్య గుణగాని నిరంతర మహామత్వాపనాదాని శరీర స్పృహ కోల్పోయిన వాడై నిరంతరము కూడాను నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు గుణగానం చేస్తూ వాళ్ళతో పాటు అక్కడ గడుపుతూ ఉన్నారు. శ్రీ గురు శ్రీ హృదయ చైతన్య ప్రభు బొలి యమునారో తీరే సదా నాచే బాహుతులి. తన గురుదేవుల యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ బిగ్గరగా యమునా నది తీరానికి వెళ్ళి అక్కడ చేతులు పైకెత్తి నృత్యం చేస్తూ ఆనందంగా. సిద్ధ భక్త క్రియా నా భుజయా జీవ మూర్ఖో కొరయే కుతర్కో ఇథి పాయ మహాసుఖో. శుద్ధ భక్తుల యొక్క క్రియాకలాపములు చేష్టలు మూర్ఖులైన జీవులకు తెలియబడదు. బాహ్యక్రియ ద్వారా వైష్ణవుల యొక్క వైష్ణవత్వాన్ని మనం తెలుసుకొనలేము. భగవంతుని ఆరాధన చేయడం తేలిక, కానీ వైష్ణవుని సేవించడం చాలా కష్టం. అందరూ నేను అనుకున్నట్టుగానే వైష్ణవులు ఉంటారు అనుకోవడం అనేది పొరపాటు. వైష్ణవులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన భక్తి మార్గంలో ఉంటారు. ఒకసారి కబీర్ దాస్ వింటారు, జనాబాయ్ గొప్ప మహాభక్తురాలు అని. ఆవిడ ఎంతో మహాత్మురాలు, తాను దర్శించాలి ఆ వైష్ణవరాలని బయలుదేరతారట కబీర్ దాస్. కబీర్ దాస్ సామాన్యుడు కాడు, ఆయన సంత మహాత్ముడు. జానాబాయి ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వీధిలో ఒక వ్యక్తితో ఆమె దెబ్బలాడుతోంది. జానాబాయి ఏమిటి ఇలా జనాలతో దెబ్బలాడుతోంది? అని ఒక క్షణం జనాబాయి పిడకలు వేస్తే గోడకి, పిడకల దగ్గర గొడవ అన్నమాట. తన పిడక నుంచి నామం చేస్తోంది. ఆ పిడక నుండి నామం వినపడుతోంది, విఠల నామం. కాబట్టి అసలు భగవంతుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడు, ఆయన ఎలా ఉంటాడు, ఎలాంటి కట్టు బొట్టు ఎలా ఉంటుంది, ఇవన్నీ మనము తెలుసుకోవడం చాలా కష్టం. భగవంతుని ఎవరిని ఎలా అనుగ్రహిస్తున్నాడో మనకు తెలియదు. మనలో గుణవంతుల పట్ల, భక్తుల పట్ల ఈర్ష్యాభావాన్ని కలిగి ఉంటాం. నేనే భక్తుని కానా, ఒక భక్తుడిని నేను గౌరవాన్ని ఇవ్వలేను. అందుకనే ఎందుకంటే భగవద్భజన గురించి మనకు తెలియదు కాబట్టి. సిద్ధభక్తులైన క్రియని తెలుసుకోవడం అనేది సామాన్య జీవులకు, మూర్ఖులకి, వాళ్ళు కుతర్కం చేస్తూ ఉంటారు, దాంతో మహా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. శ్యామానందో సదా భక్తి రసే మతో యార్
సర్వత్ర దర్శన సుకుబాడయే అపార్. భక్తుల యొక్క దృక్కోణం వేరు. అదోషదర్శులు వైష్ణవులు. దోషం కూడా చూడట అదోషదర్శి. భగవంతుడైన దోషదర్శి, కానీ వైష్ణవులు అదోషదర్శులు. వైష్ణవుని యొక్క దృక్కోణం అలా ఉంటుంది. మనందరం దోషమనే మన కళ్ళకి కనబడుతూ ఉంటుంది. మేము దోషమే కనబడుతాం, మమ్మల్ని ఏం చేయమంటారు? కానీ లోపల హృదయం కోమలత్వం లేకపోతే, నవనీతం లాంటి ఉదయం పెట్టి నవనీత చూరుని మనం హృదయంలో బంధింపలేం. హృదయము నవనీతం లాంటి హృదయం కాకపోతే, మధురమైన హృదయము, నిర్మలమైన హృదయము, నిష్కపటమైన హృదయము, నిర్దోషమైన హృదయము కనుక లేకపోతే నవనీత చూరుణ్ణి బంధించడం చాలా కష్టం. అపరాధముల చేత మన హృదయం కాఠిన్యమైపోయింది. నామం ద్వారా అది మెత్తబడుతుంది. నామమే దానికి మనకు శరణ్యం. వైష్ణవుల యొక్క సన్నిధిలో ఉంటే మన యొక్క స్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. బాహ్యంగా లోక వ్యవహారం కాదు, ఇంటర్నల్గా వాళ్ళ హృదయంలోకి మనం జొరపడాలి. మనం భగవత్కథ వింటూ ఉంటాం. మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము చేసుకునే పని మేము చేసుకుంటూ వింటాం. మాకు ఎలా కుదురుతుంది భగవత్కథ వినడం? మేము ఇతర పనులు చూసుకుంటూ మేము చేసుకోవాలి. మేము సంసారంలో నేను శ్రవణం చేసే వ్యక్తుల యొక్క లక్షణాలని, 8 లక్షణాలని, ప్రవరులు అవరుల గురించి ముందే ప్రారంభంలో నేను చెప్పి ఉన్నా. శ్రవణం చేయడం, భక్తుల కథలు వినడం అనేది ఒక భజనం. అది వినడమే ఒక భజనం అండి. నువ్వు వినే ఒక ఆలోచన బట్టి ఉంటుంది. ఏముంది చెత్తగా, ఏముంది వినడానికి, ఏముంది? నువ్వు శ్రద్ధగా కూర్చోవడంలోనూ, నువ్వు ఆ కళ్ళు అప్పగించి చెవుల్ని నిక్కపరుచుకొని నువ్వు వినడంలోనూ ఆ భగవత్కథ నీలో ప్రవేశిస్తుంది. అందులోని లోతులు నీ దగ్గర చెవులకి కేవలం వాక్కులు వెళుతున్నాయి అంతే. కొన్ని పదములు వెళుతున్నాయి, కొన్ని పదములు వినపడుతూ ఉన్నాయి, కొన్ని మాటలు వినపడుతూ ఉన్నాయి. కానీ ఆ లోపల ఉన్న ప్రాణవంతమైన వస్తువు నీ లోపలికి వెళ్ళదు. ఎందుకంటే నువ్వు దాని పట్ల అది భజనం అనుకోవట్లేదు. అదొక చూస్తున్నారు, వింటున్నాము, మా పని మేము చేసుకుంటున్నాం. సర్వకార్యములు చక్కబెట్టి, సర్వకార్యముల్ని పక్కన పెట్టి భగవత్కథ వినడం కూడా ఒక భజనం. భగవత్కీర్తనం చేయడం అనేది ఒక భజనం, భజనలో భాగం. కాబట్టి మనం అన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఫలితం పొందకపోవడం కారణం ఏంటంటే మనకి ఆ యొక్క భజనాంగముల పట్ల తీవ్రమైన సావధానత లేదు, సీరియస్నెస్ లేదు. మీరు చెప్పేది నేను వింటాను, చెప్పండి, మీరు చూడండి, మీరు ఏం చెప్పారు నేను చెప్పేస్తాను, అది కాదు. హృదయంలో ప్రతి ఒక్క అక్షరం లోపలికి వెళుతూ నీ హృదయంలో మార్పుని తీసుకురావాలి. నీ హృదయంలో వికలత్వాన్ని, మనసులో నిర్మలత్వాన్ని తీసుకురావాలి. భగవత్ తత్వజ్ఞానం నీకు అలవడాలి. భగవద్గీతను వింటూ నీకు తెలియాలి. ప్రతి ముద్దకి కూడాను భగవద్గీత వింటూ ప్రతి ముద్ద నీకు ఆకలి ఎలా తీరుస్తుందో, సతాం ప్రసంగాన మమ వీర్య సంవిదో భవంతి ఉత్కర్ణ రసాయన కథా తజ్జోషనాద అపవర్గవర్త్మని శ్రద్ధ రతిర్భావ అనుక్రమిష్యతి.
ప్రతి ప్రతి ముద్ద నువ్వు టీవీ చూస్తూ తింటే ఒక ఫలితం, నువ్వు ఏదో విషాదంలో తింటూ ఉంటే నీకొక ఫలితం, నువ్వు ప్రసాద బుద్ధితో భగవన్నామం చేసుకుంటూ భగస్పృహతో తింటే నీకు కలిగే ఒక ఫలితం. నువ్వు ప్రసాదమే తినచ్చు, నువ్వు వేరే ఆలోచిస్తూ తింటుంటే నీకు కలిగే ఫలితం వేరు. సతాం ప్రసంగాన మమ వీర్య సంవిదో, వీర్యవంతమైన కథలు, ఆ కథలతో పాటు అందులో శక్తి కూడా బయటకు వస్తుంది. నువ్వు ఆ శక్తిని కూడా పట్టుకోవాలి. లోపల నీకు ఆ రకమైన శ్రద్ధ ఉండాలి, ఆ రకమైన భజన ఇష్టం ఉండాలి. ఇది ఒక భజనము నాకు, ఇది నాకు భజనోపయోగమైన వస్తువు, నేను సావధంగా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి, ఒడిసి పట్టుకోవాలి. అందులోని రహస్యం ఏంటి, ఆ మాటలోని ఆంతర్యం. నువ్వు కథలుగా వినేస్తే ఏమీ ప్రయోజనం లేదు, ఏదో జాసి పెట్టుకొని వింటే ప్రయోజనం లేదు, ఇంకో పని చేస్తూ వింటే ప్రయోజనం లేదు. భగవంతుని వివరమైన కథలు కానీ భగవంతుని యొక్క భక్తులు నోటముట వస్తూ ఉన్నాయి. సతాం ప్రసంగాన్, భగవంతుని యొక్క నోటముట వస్తాయి. నువ్వు పుస్తకం చదువుకోవడం వేరు, ఏదో టీవీ చూడడం వేరు, ఎవడో చదువుతుంటే వినడం వేరు, డైరెక్ట్గా నువ్వు గురువు ఎదురుగుండా నుంచొని కూర్చొని వినడం వేరు. భగవంతు ఉత్కర్ణ రసాయన, హృదయాన్ని కదిలించేవి, కన్నమని రసవత్తరం చేసేవి కథలు, అవి ఉండాలి. భగవత్కథ వింటూ ఉంటే నా హృదయంలో మార్పు రావాలి, నా కర్ణేంద్రియం శుద్ధి అవ్వాలి. ఇంకా తప్ప నేను ఇంకేం వినకూడను, నా పూర్తిగా అర్పణ చేయాలి కర్ణములను, ఇంద్రియములను, హృదయముని. అది క్రమంగా శ్రద్ధ భక్తి కారణమవుతుంది. ఇది కేవలం సతాం ప్రసంగానం వీర్య సంహితం, భగవత్కథల్ని వింటూ ఉండమే, అదే క్రమంగా భగవద్భక్తి కారణమవుతుందని చెప్పారు. అదే భగవద్భజనం. అదే ప్రారంభం, అదే సాధనం, అదే అలా ఉంటూ ఉండమే. నిరంతరము కూడాను భగవత్కథల్ని గుణగానం చేస్తూ ఉన్నారు గోపికలు. తమ కథామృతమని వాళ్ళు జ్ఞానం చేశారు. ఇది కాదు భగవద్భజనం, ఇది కాదు భగవద్భజనం, ఇది కాదు భగవద్భజనం. నామం చేసేటప్పుడు వేరే చింత, భగవంతుడికి వంట చేసేటప్పుడు మరొక చింత, భగవన్నామం చేసేటప్పుడు ఇంకొక చింత. ఎందులోనూ కూడాను నిష్ఠ, ఎందులోనూ కూడాను భావము, ఎందులోనూ కూడాను ఒక అభినవేశం లేదు. ఇది కాదేమో ఇది కాదేమో అనుకుంటూ అది చేయడం. కాబట్టి ఎక్కడ ఉన్నావో అక్కడ భగవద్భజనాన్ని ఆర్జించాలి. కాబట్టి భక్తుల యొక్క సన్నిధిలో భగవత్కథల్ని వింటూ ఉండాలి, భక్తుల యొక్క చరిత్రను వింటూ ఉండాలి. భక్తుల క్రియామంతులు మనకు తెలియవు, కుతర్కం ద్వారా మనం ఏమీ తెలుసుకోలేం. శ్యామానంద ప్రభు ఎల్లప్పుడూ భక్తి రసంలో మునిగి ఉండేవారు. సర్వత్రా కూడాను సుఖదర్శనం లభిస్తోంది ఆయనకి. ఎక్కడ తిన్నారు ఆ బృందావనంలో, ఎక్కడ ఉన్నారు, మధుకరి చేసుకొని భిక్ష చేసుకున్నారు, ఆ నేల మీద పడుకున్నారు, విపరీతమైన చలి ఎండ అలాంటి వాతావరణం బృందావనం, కానీ పరమసుఖాన్ని పొందుతూ ఉన్నారు. మనము ఇంద్రియ సుఖాన్ని పొందుతూ ఉంటాం కానీ పరమసుఖాన్ని పొందలేము. పరమసుఖానికి ఎలా అంటే పరమాత్మని ఆరాధించాలి, పరమధాముని ఆరాధించాలి, పరమేశ్వరుని ఆరాధించాలి. ఆయన నామంలో, ఆయన సేవలో, ఆయన యొక్క చింతనలో మనకు పరమానంద సుఖం పొందుతాం. ఈ లోకంలో ఉన్న సుఖం క్షణికమైనది, సుఖం అది ఇంద్రియ సుఖం. కానీ మహాత్ములు సర్వోత్తమం త్యాగం చేసి అక్కడ ఏదో పరమానంద సుఖాన్ని పొందుతూ ఉన్నారు, పరమ సుఖాన్ని పొందుతూ ఉన్నారు. राधा गोविंद राधा दामोदर मदन मोहन राधा गोपीनाथे देखी नचय जीवन की अद्भुत ये तिनेरो सौंदर्य देखते किया चे अमन जे धैर्य धरे चिते
सदा नहीं ये तीनों युगल दर्शन एकादशी पूर्णिमा स्याय नियम जे समय सिंहासने बैसे एकत्रिते से समय से స్వభారూపమానాయి దీతే. అద్భుతమైన విషయాన్ని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. राधा गोविंद राधा मदन मोहन राधा गोपीनाथ देखी निचय जीवन. గౌడియల యొక్క ప్రాణధనం రూపకృష్ణ ప్రాణధనం రాధా గోవిందులు. సనాతన గోస్వామి ప్రాణధనం రాధా మదనమోహనుడు. మధుపండితుల వారి యొక్క ప్రాణధనం శ్రీ రాధా గోపీనాథులు. ఈ ముగ్గురిని చూచి ఆయన జీవితాన్ని ఆయన మనకి అర్పించేశాడు. కీ అద్భుత తినేరో సౌందర్యో దేకితే, వారు ముగ్గురు యొక్క సౌందర్యాన్ని ఆయన చూస్తూ కియాచే యమన చేదేర్యుదరే చితే, చిత్తములో వాళ్ళని చూసి తట్టుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరున్నారు? తట్టుకొని ఉండేవాళ్ళు ఎవరూ లేరు. అంతటిది వాళ్ళ యొక్క దర్శనం. చూడండి, ఆయన యొక్క దర్శనంలోని అందరం దర్శనం చేస్తాం, కానీ ఆయన దర్శనం చేస్తూ ఉన్నాడు. రాధాగోవిందులతో సంబంధికుడు. ఆ చరిత్రలు విన్నాడు మహాత్ముల నుండి. కథగా వింటాం మనం కూడా. ఆయన దగ్గర అనురాగాన్ని పెంచుకోం. వినేసం ఇంకొక చెప్పండి అంటాం. ఆ ముగ్గురిని చూచేట ముగ్గురు యొక్క సౌందర్యాన్ని దర్శించి ధైర్యంగా ఉండలేపాడు. ఏం ధైర్యంగా ఉండకపోవడానికి ఏముంది అక్కడ? అధైర్యపడడానికి ఏమున్నదండి? వ్యాకులత్వం పొందడానికి ఏమున్నది అక్కడ? విరహం పొందడానికి ఏమున్నది అక్కడ? నేను మూర్తిగానే చూస్తూ ఉన్నాను. కాబట్టి నా యొక్క లోతు, నా హృదయం విశాలమైన హృదయం అయినప్పుడు అక్కడి నుంచి నేను చూడగలను. మన భజన ద్వారా నా హృదయాన్ని విశాలం చేసుకోవాలి. నా హృదయము సంకుచమైన హృదయం కారణం చేత నేను విగ్రహ దర్శనాన్ని కూడాను ఆనందాన్ని పొందలేను. ఏదో కథ చెప్పారు కదా, రాధా గోవిందని చూడడానికి వచ్చాను, అంతవరకే. ఆయనతో నేనే సంబంధం పెట్టుకోలేదు. ఆయనతో నాకేంటి సంబంధం? ఏదో దేవుడు, అదో విగ్రహము, గుడిలో ఉన్నారు, గుడి చూసాం, ఆ విగ్రహాన్ని చూసాం, ఆ హిస్టరీ విన్నాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. సదా నహే తినేరో యుగళ దర్శన్. ఈ మూరి యొక్క దర్శనం ఒకసారి మనకు సంభవం కాదటండి. ఎల్లప్పుడు ఎందుకు సంభవం కాదు? ఆ గుళ్ళో ఆయన ఉన్నాడు, ఈ గుళ్ళో ఈయనున్నాడు, ఈ గుళ్ళో ఈయనున్నాడు, ఆ మూడు గుళ్ళకి రిక్షా వేసుకొని తిరిగేస్తే ఒక గంటలో మూడుని చూసి వచ్చేస్తున్నానుగా నేను. సదా నహే తినేరో యుగల దర్శన్. మూడు జంటలు, రాధతో పోయిన గోవిందుడు, రాధతో ఉన్న మదనమోహనుడు, రాధతో ఉన్న గోపీనాథుడు. కృష్ణు యొక్క నామములు మారే, కానీ రాధ ఒకటే. రాధ విలాస పురుషుడు, రాధ ఎప్పుడూ ఒకటే, కానీ కృష్ణుడు విలాస పురుషుడు. ఆయన నామం తగ్గట్టుగా ఆయన లీలానుగుణ్యంగా ఆయన నామాలు మారుతూ ఉంటాయి. కానీ రాధ యొక్క నామం మారదు, ఎప్పుడూ రాధే ఉంటుంది. రాధా వల్లభుడు, రాధా గోకులానందుడు, రాధా శ్యామసుందరుడు, రాధా వినోదుడు, రాధా కుంజవిహారి, రాధా కాంతుడు, రాధా గిరిధారి. కానీ భగవంతుడు విలాస పురుషుడు. ఆయన నామం మారుతుంది, ఆయన లీల మారుతోంది, ఆయన నామం మారుతోంది. ఆ నామంలోనే ఆయన లీలంతా ద్యోతకం అవుతూ ఉంటుంది.
ఈ మువ్వు యొక్క దర్శనం ఎప్పుడు మనకు సంభవం కాదుటండి. ఎప్పుట అంటే ఏకాదశి పూర్ణిమ అమావాస్యానియం, ఏకాదశి రోజు పూర్ణిమ నాడు అమావాస్య నాడు మువ్వుని చూడాలి, మువ్వుని ఉంటారట ఒక చోట. जे समये सिंहासने बैसे एकत्रिते से సమయే సే స్వభారూపమానై దీతే. ఆ టైంలో ఆ ముగ్గురు కూడా ఒకే సింహాసనం మీద ఉంటారు. ఆ ముగ్గురు ఒకే సింహాసనం మీద 3 గంటలు ఉంటాయి రాధతో పాటు. రాధ ఒక్కతే అయినప్పుడు కూడాను, కానీ రాధతో మదమోహనుడు ఉన్నప్పుడు ఉన్న రాధ వేరు, ఆ రాధే గోపీనాథుడితో ఉన్న వేరు. ఒక రాధను పెట్టి ముగ్గురిని కృష్ణుని పెట్టేయచ్చుగా, ఉండొచ్చు కదా, అలా ఉండదు రాధ. ఆ లీల వేరు వేరు. కానీ ఏకాదశి పూర్ణిమ అమావాస్య నాడు ముగ్గురును ఉంటారట, దర్శనం చేయడం అనేది నియమంట. అప్పుడు ముగ్గురు కూడా ఒకే సింహాసనం మీద కూర్చొని ఉంటారట. ఆ టైంలో వారు బాసిల్లుతున్న ఆ శోభ అనిర్వచనీయమైనదని చెబుతూ ఉన్నారు. श्री गोविंद जे समय प्रकट होइला से समय श्रीमती राधिका नहीं चिला छिलेनो मदन मोहनो प्रभु इच्छे संक्षेपे कहिए श्री युगल होइला जैचे. గోవిందుడు ప్రకటమైనప్పుడు శ్రీమతి రాధాజీ ఆయన పక్కన లేదు, ఆయనతో పాటు ఆవిర్భించాల, ప్రకటన లేదు. అలానే మదనమోహన్ ఉన్నప్పుడు కూడాను రాధాజీ పక్కన లేదు. సంక్షేపంగా చెబుతున్నాను, వాళ్ళిద్దరూ యుగలరు ఎలా అయ్యారు, రాధ మదనమోహన్ పక్కకి ఎలా వచ్చింది, ఎలా ఉన్నది, రాధ గోవిందుని దగ్గరికి ఎలా వచ్చింది అనే విషయాన్ని నేను చెప్తున్నాను అంటున్నారు గ్రంథకర్త. महाराज श्रीपाद प्रतापरुद्रे कुमार पुरुषोत्तम जानानाम सर्वाम ससुंदर तेहो दुई प्रभु ये संवाद सुनिया यत्ने दुई ठाकुरानी दिला पटाइया वृंदावन निकटे आएला कतो दिने सुनी सब परमानंदित वृंदावनी. ప్రతాపరుద్రుని యొక్క కుమారుడు పురుషోత్తమ జాన, ఆయన గోవిందుడు మదనమోహనుడు ప్రకటులయ్యారనే విషయాన్ని విన్నవారై 2 రాధాదేవి మూర్తుల్ని ఇక్కడి నుంచి పంపించారండి. కొన్ని రోజులకి బృందావనం చేరుకున్న ఆ మూర్తులు రాధాదేవి పూరీధామ నుండి వచ్చింది అనే విషయాన్ని విని అందరూ కూడాను ఆనందం మనస్కులయ్యారు. అక్కడున్న బృందాలలో ఉన్న వైష్ణవులందరూ కూడాను. సేవా అధికారి ప్రతి మదన మోహన్ స్వచ్ఛ స్వప్న ఛలే భంగితే కహే హర్షమన్ పాటాయిలా దుయి మూర్తి శ్రీ రాధికా బాణే రాధికా లలిత దోహే ఇహా నహీ జానే आगुसरी शीघ्र तुम्ही दोहार आण हो छोटो राधिका मोर वामिते राखो हो बड़ो ललिताए राखो अमारो दक्षिणे यहाँ सुनी अधिकारी चोले शिक्षणे दोहारो आनिया अति आनंद अंतर ఆజ్ఞానురూపు కార్య కొరిలా సత్వర్. మదనమోహన్ని సేవ చేసే ఆ యొక్క పూజారితో స్వప్నంలో చెబుతున్నట్టు భగవంతుడు చాలా హర్షచిత్తుడై పాటాయిలా దుయ్యమూర్తి శ్రీ రాధికా భాణి राधिका ललिता दुहे यहाँ नहीं जाने.
రాజుగారు నన్ను రాధిక అనుకొని రెండు మూర్తులను పంపించారు. రెండు మూర్తులు నన్ను రాధాదేవిగా ఆయన అనుకొని పంపించారు. మీ ఇద్దరం రాధిక లలిత అన్న సంగతి ఆయనకి తెలియదు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ రెండు మూర్తుల్ని నా దగ్గరికి పట్టురా. ఆయన ఎలా పంపించారు? ఒకటేమో గోవింద దగ్గరికి, ఒకటేమో మదనమోహన్ అనుకొని పంపించారు. కానీ రాధాదేవి అంటోంది, నే ఒక మూర్తి రూపంలో నేనున్నాను, మూర్తి రూపంలో లలిత ఉన్నది, నువ్వు వెంటనే వెళ్ళి ఆ మూర్తులను తీసుకురామని చెప్పింది. చిన్నమూర్తినైన నేను రాధికని నన్ను మదనమోహన్కి ఎడం పక్కన ఉంచు, పెద్దమూర్తి ఏమో లలితాసఖి నాకు దక్షిణంలో ఉంచు, నాకు దక్షిణమును ఉంచు. మీరు మదనమోహన్ మందిరానికి వెళితే తెలుస్తుంది. మదనమోహన్కి పక్కన ఎవరున్నారు? ఎడం పక్కన రాధాజీ. ఆమెకి దక్షిణమున లలితాసఖి. అంటే మదనమోహన్ పక్క ఇటు పక్కకు వచ్చేస్తుంది. కడు మధ్యలో మదనమోహన్ ఉంటాడు. వెంటనే ఆ యొక్క పూజా అధికారి, సేవాధికారి, అంటే సేవకు అధికారం పొందినవాడు, మదనమోహన మందిరానికి సేవాధికారి, అక్కడ ఆయన్ని సేవించడానికి ఏ అధికారాన్ని ప్రాప్తి పొందాడో, అధికారాన్ని యోగ్యత పొందారో ఆయన వెంటనే రాధాజీ ఆజ్ఞను స్వీకరించి పొద్దున్నే ఆయన స్నానం చేసి వెళ్ళారట. రాధాజీ ఆజ్ఞానుసారం అక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు స్తవామృత లహరిలో ఒక మాట అంటారు. తరణి జాతీరభూరి తరణికర వారక ప్రియ కషండస్తమని సదనమని హితస్థితే లలితయా సార్ధమను పదర మితరాదయా మదన గోపాల నిజ మదన మనురక్షమా. ఓ మదన గోపాల, యమునా నది తటమున రౌద్ర నివాసి కదంబ వృక్షరాజుల మధ్య, రౌద్ర నివాసి అంటే అక్కడ రుద్రకుండం ఉంది, అదే సూర్యకుండం, సూర్య టిల. ఆ సూర్య టిల పక్కన కదంబ వృక్షముల మధ్య ఉన్న మణిమయ మందిరంలో అడుగుడుగా కూడా రాధికకు ఆనందాన్ని కలగజేయవాడు, లలితా సహితో పూజింపబడివాడు, ఆయన పూజించేవాడా. ఓ మదనమోహన, నువ్వు సూర్యటిల దగ్గర ఉన్నవాడవు. ఇప్పుడు మదనమోహన్ మందిరం సూర్యటిల దగ్గరే ఉన్నది. సూర్యటిల ఎప్పటిదో కాళీయమర్దన లీల జరిగినప్పుడు ఆ యొక్క ప్రస్కందన కుండం ఏర్పడింది, ఆ సూర్యటిల. అక్కడ చెరువులో సనాతన గోస్వామి వారు భజన చేసుకునేవారు, ఏకాంతంగా ఉండేవారు. అక్కడ మదనమోహనుడు రావడం మనకు తెలుసు. తర్వాత మదనమోహన మందిరం అయింది సనాతన గోస్వామి ద్వారా. అక్కడ రాదలేదు, అదే చెబుతున్నారు విశ్వచక్రవర్తుల వారు. అది ప్రమాణంగా మనకి అక్కడ మదనమోహనుడు ఉన్నాడు. అదంతా కూడా కదంబవనం, ఒకప్పుడు యమునా నది తీరం.
రాధతో లలితతో కూడి నిత్య సేవితుడు. ఇవాళ విగ్రహంగా ఉండడం కాదు, ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నట్ట ఆ మదనమోహనుడు. ఆయన నిత్య నివాస స్థానం అది. సనాతన పుష్పం ద్వారా మళ్ళీ నేను ఇక్కడున్నాను అని ఆయన దర్శనమిచ్చి ఆయన అక్కడ ఉన్నారు. నన్ను నీ మందిర సమీపంలో నాకు స్థానం ఇవ్వు అని విశ్వనాథ చక్రవర్తుల వారు కీర్తిస్తూ ఉన్నారు. మదన గోపాల విలాస్ వ్యక్త హోయిలా వైష్ణవ సమాజే మహాకౌతుక బాడిలా ये अद्भुत कथा क्षेत्रे सुनी बड़ो जाना आनंद विफलवती न जानी अपना गोविंद ठाकुरानी पटाईते चाय करे जतन कत न देखी उपाय एको दिनो चिंतायुक्त हुआ निद्र हईलो स्वप्न चले राधिका साक्षात होइलो पुरुषोत्तम जानार कहे धीरे धीरे श्री गोविंदेर निकट पटाए शीघ्र मोरे. సరే, మదనమోహనుడు స్వప్నంలో పూజారికి చెప్పడం, అప్పటి వరకునేమో 2 మూర్తులు వచ్చాయి. 2 మూర్తులు 2 గోవిందుడి దగ్గర మదనమోహన్ అనుకున్నారు. కానీ రాధాజీ ఆజ్ఞ బలీయమైనది. నేను లలితని రాధని, నువ్వు నన్ను అలా మదనమోహన్ పెట్టు. మనకు విగ్రహాలు కనబడుతున్నాయి. రాధాజీ చూడండి, అక్కడ లీల కనబడుతోంది. మహాత్ములు ఆ లీలను దర్శిస్తారు. మనం వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి వస్తాం. అంతవరకే. ఇంకా మనకేమీ హృదయం భావం ఏమీ ఇలాంటి మనకు కలగవు. స్వప్న వృత్తాంతాన్ని విన్న వాళ్ళు అందరూ చాలా ఆనందాన్ని పొందారు. ఈ అద్భుత సంఘటనని వింటాట ప్రతాపరుద్ర గజపతి కుమారుడు పురుషోత్తమ జాన. ఆనందంతో విఫలుడయ్యాట, మైమర్చిపోయాట. అయితే గోవిందునికి వేరొక రాధారాన్ని తను పంపించాలి అనుకుంటాడు. ఉపాయాన్ని నేడు ఎలా పంపించాలి ఏమిటి అని. ఒకనాడు చింతాయుక్తుడై నిద్రపోయారు. ఆయనకి నిద్రలో స్వప్నంలో రాధాదేవి సాక్షాత్కరించింది. పురుషోత్తమ జానాతో చెబుతోంది మెల్లమెల్లగా, గోవిందుని చెంతగా నిన్ను పంపించు. శ్రీ జగన్నాథేరో చక్రవేడో భ్రమణేతే मोरे देखी राधिका कल्पना कोई रोचिते बहुकाल चक्रवेड़ मध्य आमी आची सकलो सकले कहेनो मोरे लक्ष्मी ठाकुरानी. జగన్నాథ మందిరానికి 2 ప్రహారాలు ఉన్నాయండి. వెనకాల ఉన్నది ముందు ప్రధానంగా మనకు కనపడేది చక్రబేడు. రెండో ప్రహారీ మేరుబేడు. బేడంటే ప్రహారీ. జగన్నాథ్ చక్రబేడిలో ఆ యొక్క మందిరంలో ఆయన విహరించేటప్పుడు ఆయన ఏమనుకున్నట్ట, నన్ను చూసి రాధిక అనుకున్నట్ట. ఒక మూర్తిని చూచి బహుకాల చక్రబేడి మధ్య ఆచియామి సకలే కహే నమోరు లక్ష్మీ ఠాకూరాని. అందరూ ఏమనుకుంటున్నారు, అవి లక్ష్మీదేవిగా కొలుస్తూ ఉన్నారు. అక్కడున్న ఏదో మూర్తిలో అదో మూర్తిని లక్ష్మీదేవి రూపంలో అక్కడ ఉన్నది.
అందరూ లక్ష్మీదేవిగా కొలుస్తూ ఉన్నారు, దండం పెట్టుకుంటూ ఉన్నారు. నన్ను లక్ష్మీదేవి అనుకుంటున్నారు. ఆమె సే రాధిక ఇహా కెహో నహి జానే. నన్ను రాధిక అన్న సంగతి ఎవరికి తెలియదు, నన్ను లక్ష్మీదేవిగానే కొలుస్తూ ఉన్నారు. అదేమిటండి రాధాదేవికి లక్ష్మీదేవికి తేడా ఏమున్నదండి? రాధయే గోలోకంలో వైకుంఠంలో లక్ష్మీ రూపంలో ఉంటుంది కదా అనేది మన సాధారణమైన విచారణ. నారాయణుడే కదా అండి కృష్ణుడు, కృష్ణుడే నారాయణుడు కదా, అందుకండి మీరు వ్యత్యాసం చూస్తున్నారు అంటారు. నారాయణుడు కృష్ణుడు, కృష్ణుడు నారాయణే, కానీ నారాయణుడు నారాయణే, మళ్ళీ కృష్ణుడు కృష్ణుడే. ఎవరి ఎవరి యొక్క ఉనికి, ఎవరి యొక్క రూపమాధుర్యం వారిది. దేని దానికి ఒక రకమైన ప్రత్యేకత ఉన్నది. నన్ను లక్ష్మిగా పూజ చేస్తున్నారు, నేను లక్ష్మిని కాను, నేను రాధని. నేను తప్పే ఉంది, లక్ష్మిగా పూజ చేస్తే నేను ఏం రాధాదేవిని చూసి లక్ష్మి అనుకోకూడదా అనే కాదు రాధాదేవికి ఉద్దేశం అదే. నేను కృష్ణుని పక్కన ఉండే లక్ష్మీదేవి అయితే కృష్ణుని పక్కన ఉండదు. ఆమె శ్రీవత్సలాంతరం రూపంలో ఉంటే ఉండొచ్చేమో కానీ ఆమె పక్కన తన స్వరూపశక్తిగా లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి కృష్ణుని పక్క నేను గోవిందుడు అవతరించాడు, ఆయన పక్కన నన్ను ఉంచమని కోరుకుంది రాధాజీ. ఇప్పుడు విగ్రహము ఇలాంటి లీల చేస్తుందా, ఇలా ఉంటుందా విగ్రహం యొక్క మహత్యం మనకు అంతుపట్టదు. ఏదో తయారు చేసేసి అక్కడ పెట్టేసాము, ఏదైతే ఏమైంది, ఎలా అనుకుంటే అలా ఏంటి, లక్ష్మి అయితే ఏంటి, రాధ అంటే రాధ అయితే ఏంటి, మనకు దృక్కోణం ఎదగట్లేదు. మహాప్రభు నువ్వు ప్రతిముఖ బ్రజేంద్రనందన్, నువ్వు వ్రతంలోని నందకుమారుడుగా చూశారు. మనకు కనపడుతున్నాడు ఆ జగన్నాథుడు, పెద్ద పెద్ద వడియాల లాంటి కళ్ళు మనకు కనపడుతూ ఉన్నాయి. కానీ ఆయన ఏ హృదయంతో చూశారు? అంటే అందరూ దర్శిస్తారు, అందరూ భజిస్తూ ఉంటారు, అందరూ అన్నీ చేస్తూ ఉంటారు, కానీ అన్ని పొందరు. ఎందుకంటే వాళ్ళకున్న ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడాను బట్టి కూడాను దర్శించడం బట్టి ఉంటుంది. మన వైష్ణవం అవ్వాలి. ప్రేమాంజనచ్ఛురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం సమసుందరమచించం రూపం గోవిందమాదిపురుషం తమహం భజామి. ప్రేమాంజనచ్ఛురిత భక్తి విలోచనేన, ప్రేమాంజనని అంజనాన్ని పెట్టుకుంటారట, భక్తి నేత్రములతో దర్శిస్తారట నన్ను. ఒక కన్యగా ఉన్నప్పుడు పుత్రప్రేమ తెలియదు, ఎప్పుడైతే తల్లి అవుతుందో నేను తల్లిని అతడు పుత్రుడని వాత్సల్య ప్రేమతో చూస్తుంది. కన్యగా ఉన్నప్పుడు ఏమాత్రం పుత్రవాత్సల్యం అనేది తనకి ఎలా కలుగుతుంది పుత్రుడు పుట్టకుండా? ఈ కన్యకి తల్లి అయిన దానికి ఎంత తేడా కనబడుతోందో భక్తులకి మనకి అంత తేడా ఉంటుంది. భగవంతునితో సంబంధయుక్తులు అయ్యారు వాళ్ళు. ఆమె పుత్రుని పొందింది అంటే ఒక ప్రక్రియ ఉన్నది కాదు, తద్వారా వివాహం ద్వారా ఆవిడ పుత్రుని పొందింది. భగవంతునితో మనకు ఒక సంబంధం కలిగిన తర్వాతనే వాళ్ళ యొక్క ప్రసంగముల ద్వారా లేదా వాళ్ళు చూపించిన దాని ద్వారా భక్తి నేత్రముల ద్వారా మనం దాన్ని చూడగలం. ప్రేమాంజనచ్ఛురిత భక్తి విలోచనేన సంతః
సదైవ హృదయేషు విలోకయంతి. సంత మహాత్ములు తమ హృదయంలో దర్శిస్తూ ఉంటారు ప్రేమాంజనేత్రంతో. ఆ రిఫ్లెక్షనే అక్కడ మూర్తుల్లో వాళ్ళు దర్శిస్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళకి దర్శనం అవుతూ ఉంటుంది. నీ కుమారుని నువ్వు ప్రేమగా చూసినట్టు ఇంకొకళ్ళు నీ కుమారుణ్ణి అలా ఎందుకు చూస్తారు? నా కుమారుడు అనే భావం నీకు ఉంది కాబట్టి, నా ప్రియుడు అనే భావం ఉంది కాబట్టి, నా భర్త అనే భావం ఉంది కాబట్టి నువ్వు అలా చూస్తావు. ఇంకొకళ్ళు అలా ఎందుకు చూస్తారు? కానీ భగవానుడు అందరికీ ప్రియుడు. నువ్వు ప్రియురాలు అయితే ఆయన నీకు ప్రియుడిగా కనబడతావు. నీకు ఆయన ఎందు ప్రియం ఉన్నట్లయితే ఆయన నీకు ప్రియుడిగా కనబడతాడు. నీకు పతిపుత్రాదులతోనూ ఇతర వస్తువుల యందు నీకు ప్రియత్వం ఉన్నప్పుడు ఆయన ఎందుకు ప్రియుడిగా కనబడతాడు? ఆ పతివ్రతా స్త్రీకి ఆయన ప్రియుడిగా కనపడినప్పుడు ఏ పురుషుడు ఆవిడికి ప్రియుడిగా ఇంకా కనపడ్డు, భావించదు. నా ప్రియుడు ఈయన, ఇంతవరకే. అందువరకు అందరూ ప్రియులు అనుకోదు. మనకు నా ప్రియత్వాన్ని ఇతర ముందు ఆరోపించేశాం, ఇక కృష్ణుడిని ప్రియుడని అనుకోలేకపోతున్నాం. తెచ్చి పెట్టుకుందామన్నా కుదరట్లేదు. ఎందుకంటే నేను అంకితం చేసేసాను ఇతరమైన వ్యక్తులకు, ఇతరమైన వస్తువులకి, సాంసారికమైన ఆసక్తి మీద నాకు మనసు నెలకొనమన్నది. భగవంతుని దర్శనం నాకు ఎందుకు కలుగుతుంది? భగవద్ దర్శనంలో నేను నిర్మలత్వాన్ని ఎందుకు పొందగలను? నువ్వు ఆయన అలా చూడలేనప్పుడు ఆయన నేను అలా చూడదు. అపజానంతి మా మూఢా మానుష్యం తను ఆశ్రితం. నన్ను మనుష్య మాత్రుడని అపజ్ఞ చేస్తూ ఉంటారు మూఢులైన వ్యక్తులు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ. నేను అందరి దగ్గర నేను ప్రకాశం కాను. నేను కాబట్టి నేను భక్తుల దగ్గరే నేను ప్రకాశం అవుతాను. అందరూ బొమ్మలా చూస్తారు, కానీ భక్తుల దగ్గర నేను ప్రకాశాన్ని ఇస్తాను. ఆయన అక్కడే ఉన్నాడు, కానీ అందరికీ ఒకలా ఎందుకు దర్శనమిస్తాడు? నువ్వు ఆయన అలా చూడలేదుగా, నువ్వు అలా ప్రేమించలేదుగా, ఆయన ప్రియుడని అనుకోలేదుగా, ఆయన నీ దగ్గర బొమ్మగా విగ్రహంగా. మీరాబాయి ఆ కృష్ణుని విగ్రహం అనుకోలేదు, ఆ కృష్ణుడితో మాట్లాడింది, తన హృదయాన్ని సమర్పించింది. నా జీవితాంతం కృష్ణుడితో నా సర్వస్వం అనుకుంది. అదే విగ్రహాన్ని నాకిస్తే నేను విగ్రహంగా పూజ చేస్తాను, దండేస్తాను, మహా అయితే పాయసం నివేదన పెడతాను, అంత తప్ప కానీ నా హృదయాన్ని ఆయనకి ఏమి అర్పించను. పూజ చేస్తాను, ఎంతవరకు ఆరాధించను, ప్రేమించను, విగ్రహముగా చూస్తాను. కానీ మీరాబాయి తన సర్వస్వాన్ని ఆయనకి అర్పించింది. ఆయనకి గదిలో ఉంటే వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ విగ్రహంగా కనబడుతోంది, లోపలికి వెళ్ళేటప్పటికల్లా విగ్రహం కనబడుతోంది. కానీ తలుపు వేసి వింటూ ఉంటే మాటలు వినపడుతూ ఉన్నాయి. ఎవరితో మాట్లాడుతోంది? కృష్ణుడితో మాట్లాడుతోంది. మళ్ళీ కృష్ణుడు కనబడుతున్నాడు, మిగతా వాళ్ళందరికీ కూడా విగ్రహం కనబడుతోంది. కృష్ణుని ఎవరు ఎలా పరమ ప్రియమైన వాడిగా చూసిన వ్యక్తికి పరమ ప్రియంగా కనబడతాడు. అక్కడ దోషం నాదే. యం శ్యామసుందరమచించ గుణస్వరూపం. అది అచించమైనది, బుద్ధికి అందనది. గుణస్వరూపం, అచించమైన గుణములు కలిగింది అది, ఆ స్వరూపం. దాన్ని భక్తులు హృదయక్షేత్రంలో శ్యామసుందర రూపంతో దర్శిస్తూ ఉంటారు. ఆ గోవిందుడిని నేను భజిస్తూ ఉన్నాను అంటారు బ్రహ్మంతరి వారు. భక్తులైన వాళ్ళు అలా దర్శిస్తూ ఉంటారు. నేను ఆ గోవిందుని దర్శిస్తూ, నేను భక్తుడని చెప్పలేదు. ఆయన భగవంతుడికి అభిన్న రూపుడు. బ్రహ్మ భగవంతుడి యొక్క పుత్రుడు. బ్రహ్మ నోటి నుండి చతుర్వేదములు వచ్చాయి. కానీ ఆయన భక్తుల యొక్క పరిధి వేరు, భక్తుల యొక్క స్థాయి వేరు, భక్తుల యొక్క స్థానం వేరు, భక్తుల యొక్క అవస్థ వేరు.
మీరు భక్తులంటే మనం ఉబ్బిపోతూ ఉన్నాం, లోపల ధిక్కారం చేసుకోలేకపోతూ ఉన్నాం. ఛీ, నా జీవితం ఆ పదానికి విలువని ఇవ్వకుండా పోయింది. నా జీవితం కేవలము నన్ను నేను మోసగించుకుంటూ ఇతరుల ద్వారా నేను ప్రశంసలను పొందుతూ ఉన్నాను. గొప్ప త్యాగినని, భగవంతుడికి జీవితాన్ని వెచ్చించానని, భక్తి చేస్తున్నానని, పూజ చేస్తున్నానని, రాధాజీ అంటోంది, చాలా కాలం నేను చక్రబేడి మధ్యలో ఉండిపోయాను. అందరూ నన్ను లక్ష్మీ ఠాకూరాణిగా పూజ చేస్తూ ఉన్నారు. జగన్నాథుడు చక్రబేడిలో తిరిగేటప్పుడు నన్ను చూసి రాధాదేవిగా నన్ను స్వీకరించాడు. అని చెప్పి యత కహి అంతర్ధానోహులు శేక్షణే నిద్రాభంగపడో జానాది అస్తో త్రస్తో హొయిలు చక్రబేడ మధ్య గియా సాక్షాత్ దేకిలా చక్రబేడే రాధికారు జైచే హొయిలు స్థితి ప్రసంగ పాయా కహి సంక్షేపే సంప్రతి జైచే గోపాల గోవిందేరు స్థానో హైతే ఆయేలా దక్షిణే పదవ్రజే సాక్షోదితే. అని చెప్పి రాధాజీ అంతర్ధానం అయిపోయిందండి. ఎవరికి? పురుషోత్తమ జానాకి. ఆయన ఎక్కడుంటారు? అప్పుడు కటక్లో ఉండేవారు. ఒరిస్సా రాజధాని కటక్. నిద్రాభంగో బడో జానాతి త్రస్తహైలో నిద్రాభంగమైంది. ఉలిక్కిపడి లేచాడు. చక్రబేడ మధ్య గియా సాక్షాత్ దేకిలో చక్రబేడ వెళ్ళి సాక్షాత్తు దర్శించారు ఆమెని. చక్రబేడే రాధికార జైచే హైలా స్థితి ప్రసంగపాయా కహి సంక్షేపే సంప్రతి. చక్రబేడి దగ్గర వెళ్ళి రాజుగారు స్వయంగా రాధికను చూచి ఆ ప్రసంగాన్ని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఈ రాధాజీని నేను పంపించాలి అనే ఒక ప్రస్తావన అక్కడ పెట్టడం జరిగింది. అనవసరంగా రాజుగారు అయినప్పటికీ కూడాను విగ్రహంలో ఒక మూర్తిని తీసుకెళ్ళిపోతే నేను రాజుని ఎవడేమంటాడు అనేది కాదు కదా, దానికి ఒక పద్ధతి విధానం ఉంటుంది. జైచే గోపాల గోవిందేరు స్థానం అయితే ఆయన దక్షిణే పదవ్రజే సాక్షోదితే. ఏ విధంగా పూర్వం గోపాలుడు బృందావనం నుండి ఆ గోవిందుని యొక్క స్థానంలో ఉండేవారు. ఆ గోపాలుట, ఆ గోపాలదేవుడు నడుచుకుంటూ సాక్ష్యం ఇవ్వడానికి దక్షిణ దేశానికి వెళ్ళాడండి. విజయనగరం వెళ్ళాడు, హంపి విజయనగరం. గోపాలుడు ఆ బృందావనం నుండి సాక్ష్యం ఇవ్వడానికి నడుచుకుంటూ వెళ్ళాడు. గోవింద స్థానవాసీ గోపాలోదయాంబుధి సాక్ష్యం దాతుం బ్రాహ్మణస్య స్వపదాభ్యాం యతో గతః అద్యాపి రాజతే దేశే అసో భక్తవత్సలః కర్తృం న కర్తృం తత్కర్తృం సమర్థో హరిరీశ్వరః. గోవిందుని సన్నిధిలో ఉండేవాడు, బృందావనవాసి,
దయాసాగరుడైన గోపాలుడు ఉత్కల దేశంలో చోటో విప్రునికి అంటే చిన్న విప్రునికి సాక్ష్యం ఇవ్వడానికి స్వయంగా బయలుదేరి బృందావనం నుంచి పదవ్రజుడై వచ్చాడండి. భక్తవత్సరుడైన ఆయన ఇప్పటికీ కూడా ఉత్కల దేశంలో విరాజులుతున్నాడు. సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన గోపాలుడు కాబట్టి సాక్షి గోపాలుడు ఆయన నడిచొచ్చాడండి. మనకు అక్కడ విగ్రహం నుంచోని రాయిలా మనకు కనబడుతుంది. రాయిలాంటి హృదయం మనకుందిగా. భగవంతుడు కన్నీడు బుట్టు రాల్చలేము మనం ఆయన దగ్గర. నువ్వు భగవంతుడికై నేను ప్రతిమని అనుకుంటాను, నువ్వు నడిచి వచ్చావా భక్తవత్సరుడివై, అద్భుతమైన లీల అని నేను ఒక సంఘటన విని నేను కళ్ళబడి నీళ్ళు రాల్చగలిగానా? కథ ఎన్నోసార్లు వినాలండి, కొత్త కథ చెప్పండి నాకు. ఆహా, భక్తవత్సలుడు భగవంతుడు నడుస్తాడా? సర్వత్రా ఉన్నవాడు బృందావనం నుంచి రావాలా సాక్ష్యం ఇవ్వడానికి? ఆయన ఇక్కడ ప్రకటన అవలేడా? ఎక్కడ లేడు కృష్ణుడు? భగవంతుడు సర్వత్రా ఉన్నాడన్నారుగా. లేదు, కృష్ణుడు స్వయంగా ఆ గుళ్ళోంచి బయలుదేరి వచ్చేసాడు ఆయన నడుచుకుంటూ. నా పోలే ఆయన వస్తే వచ్చాడు. ఆకాశ మార్గంలో ఎలాగైనా రావచ్చు, సమర్థుడిగా రావచ్చుగా. విగ్రహం కదా ఎలా నడిచింది? ఈ కట్టుకథను మేము నమ్మం అంటోంది నా మనసు లోపల లోపల. హృదయం కాఠిన్యం పొందిపోయి ఉంది కాబట్టి ఇందులో రసాన్ని పొందలేదు, రసానుభూతిని పొందలేదు, ఆనందాన్ని పొందలేదు. కథ వింటుంది అంతవరకే. శ్రీహరి చేయని పని ఉంటూ ఉండదు. కర్తం శక్నోతి, అకర్తం శక్నోతి, అన్యథా కర్తం శక్నోతి. కర్తం శక్నోతి నకర్తం శక్నోతి, అన్యథా కర్తం శక్నోతి. చేయగలడు. వేప విత్తనం నుంచి మామిడి చెట్టు పుట్టించగలడు, మామిడి చెట్టుకి వేప పూల్ని పుట్టించగలడు. ఏదే కొండని ఎత్తగలడు, గోవర్ధన పర్వతాలు లాంటి కొండని ఎత్తగలడు. కూర్చోళ్ళండి బ్రాహ్మణుని పాదముల్ని కడిగి నెత్తి మీద జల్లుకొనగలడు. ఆయన కర్తం శక్నోతి, అకర్తం అన్యథా కర్తం, మనం అనుకున్న దానికంటే విపరీతంగా కూడా చేయగలడు. ఆయన సర్వసమర్థుడు. ఆయన నడిచొచ్చాడా? భగవంతుడు ఆ లీల చేద్దాం అనుకున్నాడు. తన లీలను లోకంలో ప్రకాశింపజేసి నన్ను చూసి నా కథను విని నా వాత్సల్యాన్ని నేను సాక్ష్యం ఇవ్వడానికి స్వయంగా వస్తాను అనే మాటని లోకం నన్ను అంగీకరించి సేవించును గాక అని కోరుకుంటున్నాడు. మనం కథ వినేసో దండం పెట్టేసో 10 రూపాయలు వేసి యగాదిగా అటు ఇటు వెతుక్కొని చదవ బుద్ధిరంతా అక్కడ చూపించుకొని ఆయన ఎదురుగుండా నాకు ఏడుపు రావట్లేదు, నాకు బాధ కలగట్లేదు, ఏ రకమైన విఫల కలగట్లేదు, స్వయంగా అక్కడ విరాజులుతున్నాడనే బాధ కలగట్లేదు, నా హృదయం అంత ఎదగట్లేదు. అదేదైనా చేయగల సమర్థుడు. పదవృతుడై ఆయన బృందానం పూరీధామానికి వచ్చారు. శ్రీ గోపాల గమన అన్యత్ర విస్తారితో తైచే గహిరాధికా గమన కించితో. గోపాలుడు ఏ విధంగా
బృందావనం నుంచి నడుచుకొని ఎలాగా పూరిధామానికి వచ్చారో అని చెప్పబడి ఉందో వేరే చోట, తైచే కహి రాధిక గమను కించిత్, ఆ విధంగా రాధాదేవి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళింది అనే దాన్ని నేను కాస్త చెప్పదలుచుకున్నాను అంటున్నారు గ్రంథకర్త. कोनो एको समये राधा वृंदावन होते, आईना उत्कल देशे भक्ता दीन मते. ఒకనొకప్పుడు రాధాజీ బృందావనం నుంచి ఒక భక్తునికి అధీనరాలే ఒక భక్తుడు తీసుకొచ్చాట రాధాదేవిని ఉత్కల దేశానికి. పూర్వం ఎప్పుడో उत्कल देशे ते ग्राम राधानगर तथा वैसे एक दक्षिणाच्य विप्रवर परम वैष्णव बृहद्भानु नाम तार सर्वशास्त्रे पंडितों से सर्वत्र प्रचार श्री राधिका से बृहद्भानुरु कन्या प्राय तार गृहे विलसये उल्लास हुयाय. నేను ఉత్కల దేశంలో రాధానగర్ అనే గ్రామంలో ఉందిట ఆమె. అక్కడ ఒక దాక్షిణాత్య బ్రాహ్మణుడు, దక్షిణ దేశీయ బ్రాహ్మణుడు, ఆయన పరమ వైష్ణవుడు, ఆయన పేరు బృహద్భానువు. సర్వశాస్త్రముల యందు బ్రాహ్మణుడు, ఆయనకి మంచి పేరు కూడా ఉన్నది. పేరు అంటే విఖ్యాతి పొందినవాడు, ఆయన అంటే అందరికీ తెలుసు. రాధాదేవిని తన కన్యగా చూసుకుంటూ ఉంటాడట, అలా కన్యగా ప్రేమిస్తాడు, సేవిస్తాడు ఆ రాధాదేవిని. తార గృహే విలసయే ఉల్లాసయాయ్, ఆయన యొక్క గృహంలో రాధాజీ ఆయన కన్యగా అక్కడ సేవలను అందుకుంటోంది. ఏ విషయే సుమం అత్రాపి శ్రూయతే కాచిత్ కథా పురాతిని శుభా విప్రో బృహద్భాను నామో దక్షిణాచ్య వైష్ణవ ఓటదేశ నివాసీ చ రాధానగర గ్రామక పుత్రీ భవేన తేనయం కతివర్షిణి సేవిత యదియం కరుణా తస్యన్ తత్ర కించిత్ దుర్ఘటం. రాధ యొక్క కృప కాబట్టి ఈ విషయంలో ఏది అసంభవమైంది కాదు. రాధ కృప ఉన్నట్లయితే ఆమె ఎలా అయినా ఎవరి చెంతకైనా వస్తుంది. రాధాదేవి యొక్క ప్రేమ, ఆ బృహద్భాను నీ రాధాదేవిని తన కన్యగా చూచుకున్నాడు. ఆయన కోరిక మీద రాధాదేవి ఆయన దగ్గరికి వచ్చింది. कोतोदीने परे विप्रहेल संगोपन लोकमुखे राजा तह कुरिलाश्रवन क्षत्रस्थ से राजा जगन्नाथ प्रियवती श्री राधा नगरे आसिदे के दिव्य मूर्ति. కొన్ని రోజుల తర్వాత ఆ బ్రాహ్మణ పండితుడు అంతర్ధానం అయ్యారు. అక్కడ మూర్తి ఉండిపోయింది. ఆ మూర్తిని ఎవరు పూజ చేసేవాళ్ళు లేరు అని రాజుగారు విన్నారు. ఆ మూర్తి యొక్క మహత్యాన్ని అందరికీ తెలుసు. రాజుగారి దగ్గరకు వచ్చింది ఆ కబురు. శ్రీక్షేత్రం ఉండే ఆ జగన్నాథుని ప్రియుడు ఆ రాజు. అందుకని ఆయన రాధానగరానికి వచ్చి అతివ్యమైన ఆ మూర్తిని చూచాడు. महाविघ्नराजा चिंते मनि मनि श्री राधिका तारे आज्ञा करे स्वपने. మహావిఘ్నుడైన రాజుడు చూసి చాలా మనసులో చాలా చింతించాడు. అంటే చింతించడం అంటే అద్భుతమైన సంఘటన చూసి తాను ఆమె అంటోంది, నువ్వు జగన్నాథునికి ఆలయంలో నన్ను ఉంచు అని చెప్పింది.
ఇది ఎప్పుడో జరిగిన సంఘటన. ఇప్పుడు ఈ ప్రతాపదుర్గ గజపతి సమయంలోనూ చేసింది కాదు. యుగాల యొక్క చరిత్ర ఉన్నది మనకు పూరిధామంలో. ఎప్పుడు జరిగిందో తెలియదు. ఏదో ఒకనొక రోజు రాజులందరూ కూడాను ఎంతకాలం రాజ్యం చేయరుగా, ఏదో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. రాజు తర్వాత వేరే రాజు వస్తూ ఉంటారు. ఎప్పుడో ఒక రాజు ద్వారా స్వప్నాదేశం ఇంకా స్వప్నంలో ఆదేశించింది, తీసుకెళ్ళి ఆమె చెప్పింది జగన్నాథ ఆలయంలో నన్ను ఉంచమంది. జగన్నాథాలయం ఉంచమందిగా ఆయన రాజుగారు జనరల్గా మహాలక్ష్మీదేవిగా సేమ అని తను, నేను రాధని తను చెప్పిందో లేదో తెలియదు. జగన్నాథేరు చక్రవేడే రమ్యస్థానే రాకిల రాధికారే పరమంజతనే చక్రవేడే బహుదిన అతీత హోయిలో ఇహ లక్ష్మి ఏకత సర్వత్ర వ్యాపిలో. ఇది జరిగి సంవత్సరాలు అయిపోయింది. ఒకవేళ రాజుగారికి రాధాదేవికి ఏమైనా కృష్ణుడికి ఆ రాజుగారికి చెప్పిందేమో తెలియదు. జనరల్గా జరుగుతూ ఉంటుంది. రోజులు మారే కొలది కూడా నైసర్గిక మార్పులు వస్తూ ఉంటాయి. ఎన్నో పెద్దవాళ్ళు వెళ్ళిపోతూ ఇప్పుడు ఏదైనా చెప్పాలి అంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోతే పెద్ద మనకి ఏం చెప్తారు? మన ఇంట్లో పెద్దలు వెళ్ళిపోతే మనం ఏదో అడిగితే వాళ్ళు తప్ప ఇంకోటి సమాధానం చెప్పలేరు. అడిగితే వేరే వరకు ఏం తెలుస్తుంది? నా చరిత్ర, మా పూర్వ చరిత్ర. వాళ్ళు లేరు, ఎవరు చెప్తారు మనకి? అలానే మార్పు సహజం. తర్వాత అందరూ కూడాను ఆ లక్ష్మీదేవిగా జనరల్గా, ఎందుకంటే జగన్నాథ స్వామి మందిరంలో ఉంది కాబట్టి లక్ష్మీదేవి అనే ఆలోచన కలుగుతుంది. రాధాదేవి అనే మాట వ్యక్తులకు గౌకర ఆలోచనలోకి రాదు. కాబట్టి అందరూ లక్ష్మీదేవిగా అందరూ కూడా సేవ చేస్తూ ఉన్నారు. లక్ష్మీ బోలి సకలై కొరయే పూజన్ ఏ సత్య రాధికా పూర్ణ లక్ష్మీ హాన్. లక్ష్మి అని చెప్పి అందరూ కూడా పూజ చేసేవారు. అయినా సత్యమైన విషయమే. ఎందుకంటే రాధాదేవి పూర్ణలక్ష్మీదేవి కదా అంటున్నారు గ్రంథకర్త. అలా చేయడం ఏమీ ఇబ్బందికరం కాదు. రాధాదేవిని లక్ష్మిగా పూజ చేస్తున్నారు, అది తప్పు కాదు. లక్ష్మీదేవిని రాధగా పూజ చేస్తే ఏమైనా ఉంటుందేమో కానీ రాధాదేవి పూర్ణ సర్వలక్ష్మీమయి కాబట్టి అని గ్రంథకర్త చెబుతూ ఉన్నారు. ये रूपे चक्रबेड़े कोरलेनु स्थिति के भुजिते परे लीला कहारो सकती वृंदावन गमनेरो समन हइलो तेई పురుషోత్తమ జానాయిలో. అలాగ కొన్ని వేల సంవత్సరాలు రాధాజీ అలా మహాలక్ష్మి రూపంలో అక్కడ సేవల్ని అందుకుంటూ పురి క్షేత్రంలో చక్రబేడిలో ఆమె ఉండిపోతే తర్వాత సమయం వచ్చింది. గోవిందుడు ఇప్పుడు అవతరించారు. గోలోకనాథుడైన గోవిందుడు రూపకృష్ణపాద ద్వారా ఇప్పుడు అవతరించే సమయం ఆసన్నమైంది. ఆయన అవతరించారు. ఆమె కూడాను ఆ గోవిందుని రాకకై భూలోకంలో తాను వేచి ఉన్నది. ఎవరికి తెలుస్తుంది ఈ యొక్క లీల? ఆమె బృందావనంకి వెళ్ళే సమయం వచ్చింది. పురుషోత్తమ జానాతో అప్పటికి ఆ రాజయ్య పురుషోత్తమ జానా ఆమె నన్ను తీసుకెళ్ళి చెబుతోంది స్వప్నంలో. ఏమని? స్వప్నదేశే రాజపుత్ర పరమయతని భూలోక సంగే పటాయిల బృందావని శ్రీరాధికా క్షేత్రే హైతే బృందావనంగేలా గౌడ ఉత్కలాది దేశే సకలి జానిలా. స్వప్న దేశానుసారం పురుషోత్తమ గజపతి ఆ మూర్తిని చాలామంది సేవకులనిచ్చి చాలా ప్రయత్నపూర్వకంగా పూజారునిచ్చి అన్ని విధములుగా మరి సేవ చేస్తూ ఉన్న మూర్తి అయితే దాన్ని చాలా సకల మర్యాదలతో పంపించాలి. రాధాజీ మరి ఒక అమ్మాయిని మరి కన్యాదానం చేసి పంపించేటప్పుడు ఎంత మర్యాదలు ఉంటాయి జనరల్గా? అదేదో ప్యాక్ చేసేసి బొట్లో పెట్టే
పెట్టెలో పెట్టేసి పంపించేసారా? అది సేవితమూర్తి, తను స్వయంగా చెప్పింది నేను రాదనని. సకల మర్యాదలతో సకల ఉపచారములు చేయుచు ఆ రాధాదేవి బృందావనానికి వెళ్ళింది. కొనుగొంచు ఉపచారాలని తీసుకొంచు వెళ్ళిందట. ఈ విషయాన్ని కూడా గౌడ దేశంలో వాళ్ళకి సర్వత్ర ఉత్కల దేశంలో ఉన్న సర్వత్రా కూడాను ఈ ఆశ్చర్యమైన సంఘటన, అద్భుతమైన సంఘటన, అపూర్వమైన సంఘటన. ఏ విగ్రహం కాబట్టి ఎక్కడే ఉంది, జైపూర్లో ఆర్డర్ ఇస్తే అవదా? మనకు విగ్రహం బుద్ధి చూడండి. విగ్రహం గురించి మన యొక్క సాంప్రదాయంలో గతంలో కూడా విన్నాం. గత కొన్ని రోజులుగా మనం విగ్రహం యొక్క అన్ని లీలన్నీ, 1, 2 కాదు, 3 లీలని మనం విన్నాం. ఒక్కొక్క చోట ఒక్కొక్కమైన అద్భుతమైన లీలని గావించాడు రాధా గోవిందులు. గౌడీ వైష్ణవులు ఈ రాధాదేవి గోవిందులతో వాళ్ళు స్వయంగా మనుషులతో మాట్లాడినట్టు వాళ్ళు లీలను గావించారు. ఇది మన బుద్ధి సంకుచమైన బుద్ధికి అందనది, మన తార్కికమైన బుద్ధికి, తార్కికమైన హృదయానికి అందంది. అందరూ కూడాను విషయాన్ని, ఈ సంఘటన విని ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఆనందపడిపోతూ ఉన్నారు. जे दिवस बृंदावने प्रवेश करिलो से दिवस सुखेरो समुद्रवतलिलो. ఏ రోజైతే వచ్చిందో అందరూ కూడాను ఆ రాధాదేవిని చూడడానికి అందరూ, అక్కడున్న వైష్ణవులందరూ, అక్కడున్న భక్తులందరూ పొలమంటే ఆమెను చూడడానికి వచ్చేసారు. గోవిందరో వామి బసాయిల సింహాసనే, ఆయన అద్భుత రంగు దుహారో మేలాని. ఏమండి, మరి తిథి వార నక్షత్రాలన్నీ చూసుకొని ముహూర్తం పెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేయాలి కదా. ఎప్పుడు వస్తే అప్పుడు అలా పెట్టడమేనా? వారం వర్జం ఉంటుంది, మాసం ఉంటుంది, కాలం ఉంటుంది, తిథి ఉంటుంది. ఇవన్నీ బృందావనంలో లేవటండి. బృందావనంలో వాస్తు మరి ఈ తిథివా నక్షత్రాలు, సూర్యగ్రహణం వచ్చినప్పుడు తొలిపేయకూడదు, నివేదన పెట్టకూడదు. అక్కడ ఏవి కూడాను అది భగవంతుని యొక్క రాజ్యం. ఇతర వాళ్ళ యొక్క ప్రవేశం లేదు, ఇతర వాళ్ళ యొక్క అజమాషి లేదు, ఇతర దేవతల యొక్క అజమాషి. అక్కడ ఉన్న వాళ్ళకు కూడాను కృష్ణమయ జగత్. అక్కడున్న వాళ్ళు కూడాను ఆ నియమాన్ని నేను శుభ బయటకు వెళుతూ ఉంటే మా ఆవిడ ముందుకు వస్తూ ఉంటుంది, ఈయన వెళ్తూ ఉంటాడు. ఈ యొక్క దాని అంటారు శకునం. ఈ శకునాలు గికునాలు బృందావనంలో లేవు. ఒకవేళ పాటిస్తున్నాడంటే బృందావనం అగౌరవపరుస్తున్నాడని అర్థం. బృందావన మహత్సవం అతనికి తెలియదని అర్థం. నువ్వు ఉంటున్నది బృందావనం, అది రాధారాణి రాజ్యం. అక్కడ ముహూర్తం పర్లేదు. ఎప్పుడు ఏది మంచి పని అనుకుంటే అప్పుడు ఆ మంచి పని చేయడమే. చెడు పనికి అయితే ఆలోచించు. ఆవిడకి వెళ్ళేటప్పుడు ఇలాగా అలాగా ఆవిడ స్వయంగా వస్తూ ఉంటే నేను చెప్పిన తీసుకెళ్ళి పెట్టమంటే మళ్ళీ నీకు తిథివా నక్షత్రాలు ఎందుకుట? అందుకని అక్కడున్న మూర్తుల్ని పిల్లల్ని బొళ్ళో పెట్టుకొని కదులుపుతున్నట్టుగా ఉయ్యాలు వచ్చిన వాటికి వాడిని తీసుకొచ్చి ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ ఉంటారు. అలంకరించి ఆమె పెట్టి పూల బంగళాలో పెట్టి చుట్టూరా పూలు వేసి పూల బంగళాలు వాళ్ళిద్దరినీ పెట్టి సేవిస్తూ ఉంటారు. ఆత్మవత్ భగవత్ సేవ. వాళ్ళకి ఠాకూర్ కాదు, వాళ్ళకి దేవుడు కాదు, భగవంతుడు కాదు, ప్రియతములు. ప్రియమైన నామం లాడలి, లాడ్లి, లాడలి, లాడ్లి.
అమ్మాయి. అందరికీ కూడాను రాధాజీ, కిషోరి, లాల్లి అది ముద్దు పేరు. కాబట్టి రాధాదేవిని రాగానే తీసుకెళ్ళి గోవిందుని పక్కన పెట్టేశారు. మళ్ళీ గోవిందు దగ్గర పెట్టడానికి ఆయన విగ్రహం ఏంటి? గోవిందుడు. రాధాదేవి అనే విగ్రహం ఏంటి? వాళ్ళిద్దరూ నిత్య దంపతులైతే, నిత్య ప్రియాప్రీతములైతే నువ్వెందుకు ఆయన దగ్గర పెట్టడానికి? నీకెందుకు? నీ పెత్తనం ఎందుకు అంత ఆలస్యం చేయడం? మన నిత్యులు తిదివా నక్షత్రాలు ఏమిటి? స్వయంగా నన్ను తీసుకెళ్ళి గోవిందుని పక్కన పెట్టమంటే తీసుకెళ్ళారు, పెట్టారు, అంతవరకే అయిపోయింది. సేవ, పూజ, నైవేద్యం, హారతి. సింహాసనంలో గోవిందుని పక్కన రాధాదేవి కూర్చుందండి. ఎయిలు అద్భుత రంగ దుహార మిలన్. దుహార మిల, ఇద్దరి యొక్క మిలన్ లేని అక్కడ చేశారు. విగ్రహ ప్రతిష్ఠ కాదు, గోవింద మిలన్. గోవిందుడితో కలుసుకుంది రాధాజీ ఆ మిలనం. మనిద్దరం భార్యాభర్తలు ఇద్దరు దుర్గా కలుసుకున్నారనుకో, చాలా రోజుల తర్వాత భార్య వచ్చింది పుట్టిన నుంచి. వాళ్ళిద్దరూ కలిసి కూర్చోవడం చూసి అంతా ఆనందపడుతూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. దానికి మళ్ళీ ముహూర్తాలతో పని ఉన్నది. అలాగే రాధాజీ గోవిందులు ఇరువురు కూడాను సింహాసనంలో అధిష్ఠితులయ్యారు. ఆ మిలన్ లేలని అందరూ కూడాను దర్శించి ఆనంద ఉత్సాహంతో వాళ్ళిద్దరినీ కూడాను సేవించారు. రాధికా సహా గోవిందేరు శోభాదైచే యాకముఖే తహావన్నీ ఓకే వా కైచే. ఒక్క మాటలో నలవి కానిది రాధాదేవితో కూడి ఉన్న ఆ గోవిందుని యొక్క శోభ పరమ రమణీయమైనది. ఏ చేటాకు రణీయలాగమన్ ఏ సకల వన్నీలను పూర్వ కవిగన్ సాధన దీపికాదిక గ్రంథ ఏ విస్తార్ ये सब जे सुने कृष्ण भक्ति प्रेम भक्ति लभ्यतार. ఈ విధంగా రాధారాణి రావడం, పూర్వ మహాజనులన్నీ కూడా ఇదంతా కూడా వర్ణించారు. సాధన దీపికాది గ్రంథాల్లో ఈ విషయాలు విస్తారంగా ఉన్నాయి. ఇవన్నీ వింటూ ఉంటే ప్రేమభక్తి మనకు లభ్యమవుతుంది. శ్రీ రాధికా సహ గోపీనాథేరు ప్రకట పూర్వే జనాయిల వంశీ వటేరు నికట. రాధాదేవి తో గోపీనాథుడు ఎలా పకడ్డయ్యన్న విషయాన్ని పూర్వం నేను వంశీవటం లీలని తెలియపరిచాను. గోవింద గోపీనాథ మదన మోహన్ ఇంటింటాకూరు గౌడియారో ప్రాణధన్. గోవిందుడు, గోపీనాథు, మదనమోహనుడు ఈ ముగ్గురు కూడా గౌడీయుల యొక్క ప్రాణదానం, గౌడీయ వైష్ణవుల యొక్క మహాప్రభు అనుగత వైష్ణవుల యొక్క ప్రాణదానం. ये तीनों गौड़ी यारो सर्वस्व सबे जाने गौड़ैया के आत्मसात कोई लो ये तीने. ఈ గౌడీ తమ సర్వస్వంగా ఈ గౌడీయ వైష్ణవులు ఆ గోవింద గోపినాథ మదనమోహన్ని తమ సర్వస్వం అంటే మా జీవితమే వాటికి, మా జీవితం అంకితం, మా జీవితమే ఆ ముగ్గురికి అంకితం చేశాము. మా ప్రాణనాథులు, మా ప్రాణధనం, మా ప్రాణ సర్వస్వం, మా జీవనం, మా జీవితం అంటూ వాళ్ళు స్వీకరించారట ఆ గౌడీయుణ్ణి. గౌడీయాకే ఆత్మసాత్ కొయ్యలు ఏ తిని. ఈ ముగ్గురు మూర్తులు కూడాను గౌడీయుల్ని తమవారిగా చూసుకున్నారట. కాబట్టి నేను ఆయన్ని నావాడిగా చూసుకుంటే, ఆయన నావాడిగా, నేను ఆయన నీవాడను అంటాడు. అయితే నీకు నిష్కల్మషమైన హృదయం ఉండాలి, నీకు మంత్రంతో పని లేదు. నిన్న మనం విన్నాం, అదే మంత్రం నిష్కల్మషంగా గోపాలుడు నావాడు, గోపాలుడు నేను గోపాలవాడిని.
ఎంత మంత్రం వల్ల వేసినా, ఎంత జపం చేసినా, ఎంత ఏమి చేసినా కృష్ణుడి నావాడు అనుకోనేది. కృష్ణుడు కోరుకుంటాడు, రాధాజీ కోరుకుంటుంది. నాన్న నాన్న నాకు గాజులు కొనిపెట్టలేదు నువ్వు అని ఏడ్చింది. గతంలో మనం విన్నాం. నిష్కల్మషంగా మనోవాక్యం ద్వారా గోపాలుడు నావాడు, నేను గోపాలవాడిని. జడ్జి గారు కుర్చీ పట్టుకొని వేలాడాను. జగదీశ్వరుడు బోన్లో నుంచోని ఉన్నాడు. జగదీశ్వరుడు బోన్లో నుంచోని ఉన్నాడు. నేను జడ్జి గారిగా నేను కుర్చీలో కూర్చొని ఉన్నాను అంటూ ఏడ్చేశాడు. అదండి, మనము ఏదైనా ఒక స్వీట్ తింటున్నప్పుడు, ఏదైనా ఒకటి తింటున్నప్పుడు పొందిన ఆస్వాదన మనం భగవత్కథలో ఆస్వాదనని పొందలేం. ఆ రుచి ఇక్కడ మనకు కనపట్ల. ఇది 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 కొత్త కొత్తగా నవనవాయమానంగా అనిపించట్లేదు. కారణం ఏంటంటే దోషం నా లోపల ఉంది, ఆస్వాదించలేని తనం మన లోపల ఉంది. కాబట్టి అది ఆస్వాదనీయంగా, అది ఇతరమైన వాటిని ఎంత ఆస్వాదించినప్పుడు కూడా విషయ సుఖాలని ఇంకా ఎలాగ చాలు చాలు అనిపించట్లేదో, ఇక్కడ ఎందుకు నీకు చాలు అనిపిస్తోంది? ఇక్కడ కొత్తదనం నీకు ఎందుకు అనిపించట్లేదు? అక్కడ అంతా కొత్తదనమే, అన్ని విషయాల్లోనూ కొత్తదనమే. ఎన్నిసార్లు పుత్రుని చూసినా ముద్దెట్టుకున్నా వాడి మొహంలో కొత్తదనమే కనబడుతోంది. భగవత్కథలో ఎందుకు కొత్తతనం, ఇంకేదో కొత్తతనం కావాలి ఉండవేంటి? ఆయన్ని నువ్వు ఆస్వాదించలేకపోతున్నావు. నామంలో ఆస్వాదనం, శ్రవణంలో ఆస్వాదనం. ఆస్వాదం అనేది వేరు, శ్రవణం అరికే చేస్తున్నాం మనం, ఆస్వాదనం అనేది చేయట్లేదు. అన్నీ అందుకనే కొత్తదాని గురించి వెతుకుతాం తప్ప కానీ భిన్నదాన్ని ఆస్వాదం చేస్తే లోపల రసం పుడుతుంది. రసం ఎక్కడి నుంచి పుడుతుంది అన్నారండి? ఒక పిల్లవాడిని ఎన్నో రోజుల తర్వాత అయితే తల్లికి ఒక రసం పుడుతోంది, పుత్రవాత్సల్య రసం. ఒక ప్రియురాలను చూసిన తర్వాత ఒక రసం పుడుతోంది, కామరసం. ఒక తల్లిని చూసిన తర్వాత పుత్రుడికి పుడుతోంది ఒక తల్లి అనే భావన. కొత్త ఆవకాయ పెడుతూ ఉంటేనే తినకుండానే ఒక రసం ఊరుతోంది నోట్లో. ఒక కొత్తగా వచ్చిన మామిడి పండు చూడంగానే నాకు రసం ఊరుతోంది. నాకు రసయుక్తం అవట్లేదు దేనికి? భగవత్కథ ఎందు, భగవన్నామ స్మరణం, భగవన్నామ ఉచ్చారణనందు నాకు నా రసనయుక్తం అవట్లేదు. ఎక్కడుంది తేడా? రసనంలో ఉందా, రసంలో ఉందా, నామంలో ఉందా? ఇది మటుకు పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అనిపిస్తోంది, మిగతాది మటుకు అలా అనిపించట్లా. ఎన్నిసార్లు అయినా నవనమాయమానంగా అనిపిస్తోంది, కొత్త కొత్త రుచుల్ని కలుగజేస్తోంది విషయ సుఖం. అది ఎవరి పాటికి వాళ్ళు మనం చింతించాలి. ఇందులోని భగవత్కథలు మనం ఎంత విన్నప్పటికీ కూడాను మన హృదయం ఉచ్చ స్థానానికి వెళ్ళనంత వరకు కూడాను ఉత్తిని శ్రవణేంద్రియం ద్వారా వెళ్తాయి అంతవరకే. హృదయం విగళతము కాదు, హృదయం విశాలము కాదు, హృదయంలో పరిపక్వత కలగదు, పరివర్తనము కలగదు. వాంఛా కల్పతరుస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పితాని మే తస్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమిహాదన్యానురాగః.
तू दया सागर तरयते प्राणी नमनी का तुभा सिकावो लियानी